ఇట్స్ మీ సాయి మోనికా న్యూ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మన రెసిపీ ఏంటో తెలుసా, మటన్ అను దోసకాయ అయితే కర్రీ అయితే చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అంటే చూసేయండి. ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలు, అలానే టమాటాలకు తీసుకున్నాను. అలానే ఒక కప్ దోసకాయలకు తీసుకున్నా. అలానే ఒక కప్ మటన్ అయితే తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, అంతే ఫ్రెండ్స్. ఫస్ట్గా అయితే బాండి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీరు అయితే చూస్తున్నట్టయితే కామెంట్ అయితే చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి అలానే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ నుండి అయితే నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టయితే ఉండిద్ది. ఆయిల్ అయితే హీట్ అయింది ఫ్రెండ్స్. ఆనియన్స్ అని పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందాం. ఏంటో నాకైతే మటన్ దోసకాయ అయితే తినాలనిపించింది, అందుకని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ వంట నేను చేసేది కన్నా అయితే మా అమ్మమ్మ అయితే బాగా చేసేది. నాకు చాలా ఇష్టం ఆ రెసిపీ అంటే. నేను మా అమ్మమ్మ దగ్గర అయితే నేర్చుకున్నా. అది మీకు చూపిద్దామైతే వీడియో అయితే తీస్తున్నా. చూడండి, ఆనియన్స్ అయితే బాగా వేగినాయి. ఆనియన్స్ అయితే బాగా వేగినాయి కదా. అలానే అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. టమాటాలు కూడా వేసేసుకుందాం. టమాటాలు ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి, టేస్ట్ బాగుండిద్ది. లైట్గా సాల్ట్ అయితే వేసుకుందాం. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం, టమాటాలను ఉల్లిపాయలు వేగేంత వరకు. గైస్ చూడండి, టమాటాలను ఉల్లిపాయలు అయితే వేగినాయి కదా. అలానే మటన్ వేసేసుకుందాం. చూడండి, లైట్గా పసుపు అయితే వేసుకుందాం. కలిపేసేసుకుందాం. మటన్ అయితే వేసుకున్నాం కదా, మటన్ ఉడకడానికి అయితే టైం పట్టిద్ది. గాయస్ చూసేద్దాం మటన్ ఉడికిందా లేదా అని. చూడండి, ఉడుకుతుంది కదా. 50% అయితే అయిపోయింది, ఉడికింది. దీంట్లో అయితే దోసకాయలు అయితే వేసేసుకున్నాం. ఒక కప్ దోసకాయ అయితే వేసుకున్నాం. చూడండి, దోసకాయ అయితే వేసుకున్నాం కదా. అలానే లైట్గా పసుపు వేసుకున్నాం. కారం కూడా వేసేసుకుందాం.
పెట్టేసుకుందాం 5 minutes. గైస్ అలా అయితే కొన్ని అయితే వాటర్ పోసుకుందాం. కూర అవడానికి అయితే టైం పట్టిద్ది. హైలో పెట్టుకుందాం. గైస్ అలానే మటన్ మసాలా కూడా వేసేసుకుందాం. అలానే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాం. స్మెల్ అయితే బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలా వండడానికి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకో 5 minutes అయితే ఉంచి మా నుండి మీకు వీడియో కనుక కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. అలానే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ మటుకి చేసుకోండి. అలానే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.